ఒక మంచి ఆర్డర్ వచ్చింది, అవుట్ స్టేషన్ ఆర్డర్. మధ్య అవుట్ స్టేషన్ కొంచెం అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి, కనుమరుగు అయిపోయినాయి, ఇప్పుడు మెల్లమెల్లగా కనిపిస్తున్నాయి. మొన్న ఒకటేమో మొన్న కూడా పోయినా, ఇప్పుడు మళ్ళీ ఒకటి చెవెళ్ళే వచ్చింది. అరే ఇది కాదు, మీకు చూపిస్తా ఒక్క నిమిషం. ఇదండి చెవెళ్ళ రోడ్, చెవెళ్ళనే వచ్చింది. మేడం ఎంత అన్నదంటే మొత్తానికి గాను 3000 ఇస్తాం అని చెప్పింది. ఫోన్ చేస్తా. హలో 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 చెప్పండి. సరే, ఇక్కడ సైడ్లో దేవుడి ఫోటోలు మిగిలిపోయినాయి అంట. దేవుడి ఫోటోలు తీసుకొని పోదాము. మేడం 3000 చిల్లరిస్తా అన్నది, 3000 సంథింగ్ అంటే ఇంకా అంతే. ఇక 3150 రూపాయలు, అంటే 1000 రూపాయలు ఎక్కిస్తా అన్నది. మొత్తం నాకే చెప్పింది, ఏమున్నా నువ్వే సెట్ చేసుకొని. కొంచెం హైట్ వచ్చినాయి, సామాన్ వాళ్ళకి సెట్ చేయడానికి రాదంటే మొత్తం ఎక్కి మనమే దాన్ని సెట్ చేసినాం. ఎందుకంటే మనకు అలవాటు ఉంటుంది, ఎన్నో కిరాయిలు కొట్టింటాం కదా. సామాన్ బరాబర్ కూర్చుని పెడతాము, ఏవి రీపోకుండా ప్యాక్ చేయాల్సిన అవసరం లేదు. మనం కూర్చుని పెడితే అట్లా మొత్తం లోడ్ చేసుకున్నా, మెల్లగా మూవ్ అయినా, సైడ్లో ఆపుకున్న ఫోటోలు తీసుకొని వెళ్ళిపోదాం. ఇంకా మనకు అవుట్ స్టేషన్ ఆర్డరు, చాలా మంచి ఆర్డర్ ఇది. ఎందుకంటే తాడు కట్టుకొని మంచిగా కాగితం కట్టుకొని మంచి పని చేసిన. సగం లోడ్ చేసిన, కొన్ని ప్లైవుడ్ మంచాలు, ఒక బీరువా, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జి, ఇంకో ట్రైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి, ఇట్లాంటివన్నీ లోడ్ చేస్తూ ఉన్నా. మంచిగా వర్షం పైన మేడం తొందరగా రానిండే, వర్షం వచ్చేలోపు లోడ్ చేద్దామని మేడం పిలిచిండే. పని పోయే వరకే ఒక అర్ధగంట అయింది. అర్ధగంట చెప్పలేదు, మొత్తం చేంజ్ అయిపోయింది వెదరు. వర్షం రావడంతో సగం కాగితం కప్పి అట్లే మెల్లమెల్లగా వాళ్ళ తమ్ముడు అందిస్తే, నేను ఇక మేడం వాళ్ళు అందరూ, ఫ్యామిలీ వాళ్ళందరూ, పిల్లలు వాళ్ళంతా అందించేసరికి నేను దన్న లోడ్ లోడ్ చేసి ఇక బ్రదరు నాకు హెల్ప్ చేసిండు. ఇక అడ్డం కట్టుకున్న కాగితము. ఇక కొంచెం చేయి మెదిగిన వాళ్ళు అయితే బాగుంటుంది, ఎందుకంటే బండి బాగా హైట్ వచ్చింది, సామాన్ బీరువా అవి హైట్ వచ్చినాయి కదా. ఎక్కువ గట్టిగా గుంజి కడితే కాగితం చింగిపోతుంది. అందుకే ఇక నాకు దోషినట్లా అట్లనో మొత్తం కట్టేసి రావడం వల్ల మంచిగా అయింది. మనం అప్పర్ జంక్షన్ దాటి ఒక 300 మీటర్స్ అట్లా వచ్చినా బాగా గట్టిగా వచ్చింది వర్షం, సింకులు. ఇప్పుడు మళ్ళీ లైట్ తగ్గిపోయినాయి, పడుతున్నాయి అట్లోటి ఇట్లోటే. మొత్తము ఎక్కువ శాతం ఏంటంటే మొత్తం ప్లైవుడ్ సామాన్ ఉన్నాయి, మంచము అవన్నీ, టేబుల్ ఇప్పుడు చెప్పినా కదా. అవి వర్షం పట్టాయంటే పనికిరావు. కట్టిన లైట్గా అయింది, అది మింగిపోతుంది అని. ఇట్లా దోస్తే అట్లా కట్టుకోవాలా, అట్లా కట్టాలా ఇట్లా కట్టాలా అనేది ఏం లేదు. ఎట్లా దోస్తే అట్లా కట్టుకోవాలా, కాకపోతే మనకు రోడ్ మధ్యలో ఇబ్బంది కాకుండా చూసుకోవాలా అంతే. వెళ్ళిపోయి అన్లోడ్ చేయాలా అంతే, ఇంకేం ఓకే దాన్ని కట్టుకుంటూ చేసుకుంటుంటే ఇంకా గంటలు అవుతుంది. సామాన్ కింద పడకూడదు, పోకూడదు అంతే. వర్షం స్టార్ట్ అయింది, ఫోన్ చేసి సామాన్ వాళ్ళు ఫోన్ చేసి, మేడం వాళ్ళు ల్యాప్టాప్స్ ఉన్నాయన్న వెనకాల మర్చిపోయినామని ముందే చెప్పింటే ముందర షీట్లో పెట్టుకున్నాం. అది వర్షము కాగితం ఎంత కట్టినా కూడా ఈ కొట్టే వర్షంకి ఖచ్చితంగా లోపలికి ఇంతనో అంతా నీళ్ళు పోతాయి. అట్లా సల్లు కొట్టి ఖచ్చితంగా నీళ్ళు పోతాయి. ఇక మధ్యలో ఆపి ల్యాప్టాప్ తీసి లోపల పెట్టే వరకే నేను తడిచిపోయినా. అట్లా పడుతుంది వర్షం, ఫుల్ వర్షం. మంకురతో మొత్తం అద్దాలు కూడా ఏం సరిగ్గా అనిపిస్తలేదు. చేలో పోయేసరికి ఖచ్చితంగా సున్న సామాన్ తడిచిపోతాయేమో అని అనుకుంటున్నాను. మంచిగా కట్టిన ఫుల్ కవర్ చేసినా కానీ ఎట్లా అయినా సరే అది కొద్దిగా తడుస్తుంది సామాన్. వాళ్ళు బైరాయిగూడ నుంచి సామాన్ వేసుకొచ్చినాం. ఇల్లు మొత్తం ఖాళీ చేసి వాళ్ళ డాడీ ఉంటారంట, అక్కడ మొత్తం సామాన్ అన్లోడ్ చేసి వాళ్ళు ఎవరు రాలేరు నాయంబడి, వాళ్ళు ఏం రారంట. అక్కడనే వాళ్ళు ఇంకేమేమి వర్క్ చూసుకుంటారంట. మా డాడీ ఉంటారు, మా డాడీ దింపుతారు, మీరు కొంచెం హెల్ప్ చేయండి, మీకు 1000 రూపీస్ అట్లా ఇస్తా అని చెప్పారు. సరే అని చెప్పిన, మనం అడపోయి అన్లోడ్ చేసుకుందాం.
ఇట్లా పడితే అట్లా కట్టినాం మంచిగా. వర్షం పడుతుంది, అన్ని దెబ్బ పెట్టేసినాము. ఇంకా 3-4 పెద్ద ఐటమ్స్ ఉన్నాయి, ఈ పెద్ద ఐటమ్స్ కూడా పెట్టేద్దాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.